హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ సింపుల్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. హోమ్ మేడ్ కుర్కురేని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించేస్తున్నాను. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈజీ స్నాక్ రెసిపీ అనమాట. టీ టైం స్నాక్లా కానీ లేదా ఈవినింగ్ స్నాక్లా కానీ సింపుల్గా అప్పటికప్పుడు చేసి సర్వ్ చేసేయచ్చు. ఈ కుర్కురేని కరకరలాడుతూ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవచ్చో, అలాగే ఇందులోకి అసలైన మసాలా కదా, ఆ మసాలాని పర్ఫెక్ట్గా బయట కుర్కురే స్టైల్లో ఆ ఫ్లేవర్ వచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించేస్తాను. సో లేట్ చేయకుండా హోమ్ మేడ్ కుర్కురేని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. కడాయిలోకి 1 కప్పు దాకా రైస్ ఫ్లోర్ని వేసుకోండి. ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండేనండి, తడి బియ్యం పిండి కాదు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, దానికి బదులుగా మీరు మల్టీగ్రెయిన్ ఆటాన్ని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసి 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా విస్కర్తో మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు పిండి రెడీ అయిందండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటెతో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండండి. కొద్దిసేపటికి ఆ హీట్కి పిండి అనేది దగ్గరికి అవుతూ ఉంటుందన్నమాట. దగ్గరికి ఇలా కొంచెం అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని మళ్ళీ తిరిగి మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా లో ఫ్లేమ్లోనే పిండి అంతా కూడా ఒక ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. పిండి రెడీ అయింది అని అర్థం ఏంటంటే చేతిలో పెట్టి ఇలా ఉండ చేసినప్పుడు ఈజీగా షేప్ రావాలి. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా ఉడికినట్టండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిపోనివ్వకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకుని పిండిని బాగా కలుపుకోండి. పిండి కనుక కొంచెం డ్రైగా ఉన్నట్లయితే వాటర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసి కలుపుకోవచ్చు. లేదు పిండి బాగా తడిగా ఉంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇలా పిండిని అడ్జస్ట్ చేసుకుని దగ్గరికి ముద్దలాగా తయారు చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పిండి మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని కుర్కురేలాగా షేప్ ఇద్దాం. చపాతీ పీట తీసుకుని దానిపైన ఇలా చేత్తోనే రోల్ చేసుకుంటూ చిన్న పీసెస్ లాగా చేసుకోండి. మరీ లావుగా మందంగా పొడుగ్గా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, జస్ట్ 2 ఇంచుల పొడవు 1/2 ఇంచు మందం ఉంటే సరిపోతుంది. ఈ సైజులో కుర్కురేలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి, అలాగే క్రాక్స్ వచ్చేస్తాయి. అలాగే హై ఫ్లేమ్లో ఉంటే లోపల మెత్తగా ఉండిపోతే పైన కలర్ వచ్చేస్తాయి. సో మీడియం హీట్లోనే కొద్దిగా వేసుకుంటూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. విరిపితే ఈజీగా బ్రేక్ అవ్వాలండి, లోపల సాఫ్ట్గా ఉండకూడదు. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకుని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగిలిన అన్ని కుర్కురేల్ని కూడా ఈవెన్ హీట్లో ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. సో కుర్కురే క్రిస్పీగా కరకరలాడుతూ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి అసలైన కుర్కురే మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ అంటాం కదా, సో అది 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇలా అంతా కలిపేసుకుంటే కుర్కురే మసాలా పౌడర్ రెడీ అయిపోతుందండి. ఈ మసాలా పౌడర్ని ఈ కుర్కురేలోకే కాదండి, మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, అంటే గొట్టాలు కానీ లేదా వీల్స్ కానీ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా పిల్లల కోసం, వాటి మీద స్ప్రింకిల్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసుకున్న మసాలా పౌడర్ని మనం తయారు చేసుకున్న కుర్కురేలోకి ఒక 2 to 3 టీ స్పూన్స్ దాకా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని అన్నిటికీ కూడా బాగా పట్టించేస్తే టేస్టీ హోమ్ మేడ్ కుర్కురే రెడీ అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎన్ని తింటున్నామో లెక్క ఉండదు అనమాట. సో అంత బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.